బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లగచర్లలో భూసేకరణ కోసం తెలంగాణ ప్రభుత్వం మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. లగచర్లలో మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్క్ కోసం ప్రభుత్వం స్పీడ్ పెంచింది. ఇండస్ట్రియల్ పార్క్ భూసేకరణపై రేవంత్ రెడ్డి సర్కార్ దృష్టి సారించింది. లగచర్లలో మొత్తం 497 ఎకరాల భూసేకరణకు నోటిఫికేషన్ జారీ చేసింది. 2013 భూసేకరణ చట్టం ప్రకారం బహిరంగ ప్రకటనను వికారాబాద్ జిల్లా కలెక్టర్ విడుదల చేశారు. నిన్న లగచర్లలో 110 ఎకరాల 32 గుంటలు, పోలేపల్లి గ్రామంలో 71 ఎకరాల 89 గుంటల భూసేకరణకు శనివారం నోటిఫికేషన్ విడుదల చేశారు. తాజాగా దూద్యాల మండలంలో మరో 497 ఎకరాల భూసేకరణకు ఆదివారం ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. లగచర్ల, పోలేపల్లిలో ఫార్మా విలేజ్ భూసేకరణ కోసం గత ఆగస్టులో ఇచ్చిన నోటిఫికేషన్ను ప్రభుత్వం వాపస్ తీసుకుంది. ఆ స్థానంలో మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు సర్కార్ నిర్ణయం తీసుకుంది. లగచర్ల మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్క్ కోసం స్పీడ్ పెంచింది ప్రభుత్వం. ఇందుకు గాను ఈరోజు నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. 497 ఎకరాలు మరోసారి సేకరించడం కోసం కూడా నోటిఫికేషన్ ఇచ్చింది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్. రామారావు, ఇప్పటికే అయితే ఫార్మాసిటీ కోసం ఇంతకుముందు నోటిఫికేషన్ గత ఆగస్టులో వేసినటువంటి ఫార్మాసిటీ నోటిఫికేషన్ గత 2 రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసుకోవడం జరిగింది, అంటే వాపసు తీసుకోవడం జరిగింది. ఈ స్థలాల్లోనే ఇప్పుడు ఏదైతే ఫార్మాసిటీ కోసం ఏదైతే ప్రాంతాల్లో స్థల సేకరణ భూసేకరణ చేయడం జరిగిందో ఆ భూమిలోనే ఇప్పుడు మల్టీపర్పస్ పారిశ్రామిక వాడను ఏర్పాటు చేసేందుకు కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ నిర్ణయం ప్రకారంగానే గత నిన్న ఒక నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఈ రోజు 2వ నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. 2 నోటిఫికేషన్లు ఇప్పటికే వెలువడ్డాయి ఇండస్ట్రియల్ పార్క్ కోసము. దీంతో మొదటి నోటిఫికేషన్ లో లగచర్లలో అట్లాగే ఏదైతే పోలేపల్లి, ఈ 2 గ్రామాల్లో మొదటి నోటిఫికేషన్ లో 110 ఎకరాల 32 గుంటలు భూసేకరణ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అట్లాగే పోలేపల్లిలో 71 ఎకరాల 89 గుంటలు ఈ భూసేకరణ కూడా నిన్న నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఈ రోజు 2వ విడతగా ఈ రోజు 497 ఎకరాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ మరో నోటిఫికేషన్ ఈ రోజు రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ లో అటు హకీంపేట, అట్లాగే రోటిబండి తాండా, తర్వాత పులిచెర్ల తాండా, ఈ 3 గ్రామాలకు సంబంధించినటువంటి గ్రామాల్లో 497 ఎకరాల భూమిని సేకరించేందుకు కూడా ఈ రోజు నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. గతంలో ఈ నోటిఫికేషన్ ని ఏదైతే ఫార్మాసిటీ నోటిఫికేషన్ రద్దు చేసిన తర్వాత కొంచెం ఏదైతే ఎన్ని రోజులు ఉద్యమం చేశారో వాళ్ళంతా కూడా కొంచెం ఊరట వాళ్ళకి కలిగినటువంటి నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వము ఇండస్ట్రియల్ పార్క్ కోసం అని మళ్ళీ ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేయడంతో కూడా ఏదైతే ఈ గ్రామస్తులు ఏదైతే ఈ 5 గ్రామాలకు సంబంధించినటువంటి గ్రామస్తులు ఉన్నారో వాళ్ళంతా కూడా మళ్ళీ ఒకసారిగా ఒక సందిగ్ధంలో పడినటువంటి పరిస్థితి కనిపిస్తున్నది. అయితే గతంలో ఏదైతే ఫార్మాసిటీ కోసం వాళ్ళు గత 3 నెలల నుంచి ఉద్యమం చేసి దాన్ని రద్దు చేసుకునే విధంగా ఉద్యమాలు నడిపించినప్పటికీ కూడా మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్క్ రావడం వాళ్ళకు మళ్ళా ఒక ఉద్యమం మళ్ళీ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంలో కూడా ఉన్నట్టుగా తెలుస్తున్నారు. అయితే ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి గ్రామస్తుల్లో కొంచెం వ్యతిరేకత కూడా మళ్ళీ ప్రారంభమవుతున్నది. ఏదైతే ఇండస్ట్రియల్ ఏరియాకు వద్దు అనేది దాని మీద మళ్ళీ ఒక గ్రామస్తుల్లో కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తున్నారు. అయితే వాళ్ళు త్వరలోనే మళ్ళా ప్రభుత్వానికి ఒక వినతి పత్రాన్ని కూడా అందించేందుకు కూడా సిద్ధమవుతున్నారు. అయితే దీని వెనకాలంతా కూడా ఎవరున్నారు, కారణాలు ఎవరు అనేది కూడా చూస్తే మాత్రం కొంచెం రాజకీయంగా మళ్ళా ఏవైతే 5 గ్రామాలకు సంబంధించినట్టు ఉన్నారో వాళ్ళంతా రాజకీయంగా మళ్ళీ చైతన్యపరిచేందుకు కూడా కొన్ని ఏవైతే రాజకీయ పార్టీలు వాళ్ళు కూడా మళ్ళా ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా నిన్న రేవంత్ రెడ్డి మహబూబ్నగర్లో జరిగినటువంటి బహిరంగ సభలో కూడా ఖచ్చితంగా చెప్పడం జరిగింది. 1354 ఎకరాల ఎక్స్ప్రెస్ లో ఇండస్ట్రియల్ పార్క్ కోసం కొడంగల్ నియోజక పరిధిలోని దుద్యాల మండలంలో సేకరిస్తాము. అక్కడ
మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్క్ ను ఏర్పాటు చేస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి ఖచ్చితంగా నిన్న చెప్పడం జరిగింది. అట్లాగే ఎవరైతే బాధితులు ఉన్నారో భూసేకరణకు సంబంధించిన భూములు కోల్పోయినటువంటి బాధితులకు కూడా వాళ్ళు ఎంత అడిగితే అంత ఎకరాకు ఇచ్చేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని, ఒక ఎకరాకు 20 లక్షల వరకు కూడా ఇచ్చేందుకు కూడా తాను సిద్ధంగా ఉన్నట్టు కూడా రేవంత్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ రేవంత్ రెడ్డి నిన్న అయితే నిక్కచ్చిగా ఏదైతే చెప్పాడో దీన్ని బట్టి చూసే మాత్రం ఖచ్చితంగా అక్కడ భూసేకరణ ఎట్టి పరిస్థితుల్లో చేసేందుకు కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తున్నది. అయితే ఈ స్పీడ్ ని కూడా మరింత పెంచారు. అయితే 2 రోజుల క్రితమే అయితే రద్దు చేశారు. మళ్ళీ రోజు నుంచే ఈ మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ కోసం కూడా ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయడంతో కూడా ఒక్కసారిగా ఈ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం స్పీడ్ పెంచిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే 2 నోటిఫికేషన్లు వరుసగా రావడము, అట్లాగే భూసేకరణ కోసం ప్రత్యేకంగా ఒక తాండూరుకు సంబంధించినటువంటి స్పెషల్ కలెక్టర్ ను కూడా ఈ భూసేకరణ కోసం నిర్మించడం జరిగింది. వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిర్మించాడు. ఈ భూసేకరణ విషయంలో ఆ స్పెషల్ కలెక్టర్ కూడా మొత్తం చూసుకుంటాడని కూడా ఇప్పటికే అతను గ్రామాలలో కూడా నిన్న పర్యటించడం జరిగింది. గ్రామాలలో ఒకసారి ఏదైతే అవగాహన సదస్సు అట్లాగే భూసేకరణకు సంబంధించినటువంటి ఒక సదస్సును కూడా ఏర్పాటు చేయాలి త్వరలోనే అని కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు నిర్ణయించడం జరిగింది. అయితే దుద్యాల మండలంలో త్వరలోనే ఒక కూడా త్వరలోనే ఒక సదస్సును ఏర్పాటు చేసేందుకు కూడా నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే కూడా సదస్సును కూడా ఏర్పాటు చేసేందుకు కూడా అన్ని ఏర్పాట్లు కూడా అధికారులు చేసుకునే పరిస్థితి కనిపిస్తున్నది. అయితే మొత్తం మీద మాత్రం ఈ గ్రామస్తులు ఏదైతే ఫార్మాసిటీ కోసం ఏదైతే వద్దని పోరాటం చేశారో ఈ గ్రామస్తులు ప్రజలు మళ్ళీ ఈ మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ రావడం వాళ్ళకు ఒక శాపంగా మారిందని కూడా వాళ్ళు చెప్పుకుంటున్న పరిస్థితి కనిపిస్తున్నది. అయితే మొత్తం మీద మరి మల్టీపర్పస్ ఇండస్ట్రీస్ కోసం కూడా ఈ గ్రామస్తులంతా కూడా సహకరిస్తారా లేకపోతే వ్యతిరేకిస్తారా అనేది వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తున్నది రామారావు. అంటే ఇప్పుడు గతంలో కూడా లగచర్ల ఆ ప్రాంతంలో కేవలము ఒక 190 ఎకరాల సేకరణ విషయంలోనే ఇంత పెద్ద రాద్ధాంతం జరిగింది. ఢిల్లీ వరకు కూడా కేసులు పెట్టుకున్నారు. సో దీన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మొన్న రద్దు చేసినట్టు చేసి మళ్ళీ మరొక నోటిఫికేషన్ ఇవ్వడంలో అసలు ఏంటి ఆంతర్యము? అలాగనే లఘుచర్ల రోటితాండ అలాంటి గిరిజన భూములు గిరిజనులు ఎక్కువగా ఉన్నారు. అంటే దీని ప్రభుత్వం ఏ దృష్టితో ముందుకు తీసుకెళ్తుంది? గిరిజనులను మెప్పించే అవకాశం ఉందా? లేదు అంటే దౌర్జన్యంగా వాళ్ళ భూముల్ని కేవలము తక్కువ ధరలకి తీసుకునే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా? దీని మీద ఎలాంటి స్పందన వస్తుంది ఆ ఏరియాలో?